హలో అండి. ఇది అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన బాలామృతం పిండితో కేక్ తయారు చేస్తున్నాము. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ అన్నీ ఉన్నాయి. కేక్ ఎలా ఉంటుందో చూడండి, తయారు చేసి చూపిస్తాం. బాలామృతం పిండి 2 కప్స్, 4 టేబుల్ స్పూన్ షుగరు. ఇవి 2 మిక్సీ పట్టుకోవాలి. పోయి మమ్మీ, ఒక కప్పు ఆల్రెడీ ఒక కప్పు పట్టేసింది. ఈ 2 మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఇట్లా పౌడర్ లెక్క చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకొని వేడి చేసిన పాలు చల్లార్చాక ఈ మిశ్రమంలో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. మొత్తం మిక్సీగా జ్యూస్ లెక్క ఉండాలి. గడ్డలు అస్సలు ఉండొద్దు. మొత్తం నీట్గా మిక్సీగా అట్లా మంచిగా వచ్చినాక అప్పుడు ఇలా ఉండలు లేకుండా ఇలా మిక్సీ చేశాక కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చాలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేస్తూనే ఉండాలి, అప్పుడు బాగా కలిసిపోతుంది అన్నట్టు. కొంచెం గట్టిగా అయింది, అందుకే కొంచెం మళ్ళీ వాటర్ పోసిన. కేక్ బేకింగ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. తర్వాత ఒక బౌల్ లాంటిది రివర్స్ చేసి పెట్టాను. అప్పుడు ఇది రివర్స్ చేసి పెట్టాక కేక్ బేకింగ్ చేసుకోవడానికి ఒక దీంట్లో సెట్ అయ్యే గిన్నె కానీ లేకుంటే ఏదైనా బౌల్ కానీ తీసుకొని ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ ఆ బౌల్కి మొత్తం అప్లై చేసేయాలి. ఇప్పుడు నెయ్యి కానీ అప్లై చేశాక దీంట్లో మనం ఇలాగ మిక్స్ చేసిన ఈ బ్యాటరీని మొత్తం దీంట్లో పోసేసేయాలి. బ్యాటరీ మొత్తం ఈ బౌల్లోకి పోసాక ఇది మొత్తం ఇట్లా కిందికి ఇలా టప్ చేసి ఉండాలి, ఎందుకంటే మధ్యలో బబుల్స్ గట్టా వండుకుంటూ ఉంటుంది అన్నట్టు అలా చేయడం వల్ల. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీద క్యాప్ పెట్టేసేయాలి. స్పూన్ తీసుకో. ఇప్పుడు ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పెట్టాలి. తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాం. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. బౌల్ అనేది రివర్స్ చేసేసుకొని వావ్ సూపర్ పీస్ చేసేసి
సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. 30 మినిట్స్ అన్నాం కానీ మినిమం 1.5 అవర్ పట్టింది. అంటే సిమ్లో పెట్టి చేసేసరికి. ఓవెన్లో అయితే 10 మినిట్సా, ఓవెన్లో అయితే 10 మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు. కానీ బాగుంది.